ఒక చిన్న పట్టణం. అక్కడ ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, కాని ప్రతి ఇంట్లో సంతోషం ఉదయించదు. ఆ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక చిన్న అబ్బాయి. అతని పేరు రాహుల్. ప్రతిరోజు పెద్ద స్కూల్ బ్యాగ్ వేసుకుని మెల్లగా నడుస్తూ స్కూల్కి వెళ్తాడు. ఆ బ్యాగ్లో పుస్తకాలు మాత్రమే కాదు, ఇంటి బాధ్యతలున్నాయి, అమ్మ కష్టాలున్నాయి. నాన్న ఒక ప్రమాదంలో చనిపోయిన రోజు నుంచి ఆ చిన్న అబ్బాయి ఆ ఇంటి పెద్దవాడయ్యాడు. ఉదయం స్కూల్కెళ్లే ముందు టీ దుకాణంలో గ్లాసులు కడుగుతాడు. అతని చిన్న చేతులు పెద్ద బాధ్యతలు మోస్తున్నాయి. ఆ సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే అమ్మకి మందులు, ఇంటికి అన్నం. స్కూల్లో మిగతా పిల్లలు బ్యాగ్ బరువు గురించి ఫిర్యాదు చేస్తుంటే రాహుల్ మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంటాడు. టీచర్ అతని పాత పుస్తకాలు చూసి అడిగింది, "కొత్తవెందుకు కొనలేదురా?" అతను చిన్నగా నవ్వి చెప్పాడు, "మా ఇంట్లో ముందు అన్నం కొనాలి మేడం, తరువాత పుస్తకాలు." ఆ మాట విన్న టీచర్ కళ్లలో కన్నీళ్లు, కాని రాహుల్ కళ్లలో మాత్రం అలవాటు పడిన నిశ్శబ్దం. స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలు ఆటలాడుతుంటే రాహుల్ మళ్లీ పని కోసం పరుగెత్తాడు. ఆ సాయంత్రం వర్షం పడుతోంది. ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో టీ గ్లాసుల ట్రే. జారి పడిపోయాడు. పుస్తకాలు నీళ్లలో తడిసిపోయాయి. అతను నిశ్శబ్దంగా వాటిని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకాలు కేవలం పుస్తకాలు కాదు, అవి అతని కలలు. పిల్లల బ్యాగ్లో పుస్తకాలు మాత్రమే ఉండాలి, బాధ్యతలు కాదు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.